చంద్రబాబు గారు సింగిల్ పాయింట్ ఏం చెప్తారు? విజనరీ. ఇంకా సింగిల్ పాయింట్లో చెప్పాలంటే కనుక మాలాంటి యువకులకి ఒక రాజకీయ మార్గదర్శి. వైఎస్ జగన్ ఫెయిల్ అండి ఏ విషయంలో? సమస్త రంగాల్లో. టోటల్ సమస్త రంగాల్లో ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకు వేసి, అంటే నేను ఇది అయితే చెప్పకూడదు, పర్సనల్గా అయితే నేను మాట్లాడకూడదు, బట్ స్టిల్ డెఫినెట్లీ ఐ కెన్ సే దట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ పరంగా కూడా ఫెయిల్ అయ్యారు. ఫ్యామిలీ పరంగా కూడా ఆయన యొక్క ఏదైతే దగ్గరి బంధుత్వాలు ఉన్నాయో ఆ దగ్గరి బంధుత్వాల్లో కూడాను ఆయన ఫెయిల్ అయ్యారు అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ గుడ్ డిప్యూటీ మోడరేటర్ లేకపోతే కెటలిస్ట్. మోడరేటర్ అంటాం కదా, కెటలిస్ట్. ఎందుకంటే ఆ కెటలిస్ట్ వల్లనే రాజకీయ సమీకరణాలు చేంజ్ అయినాయి. సో ఈజ్ ఎ గుడ్ కెటలిస్ట్, మంచి హ్యూమన్ బీయింగ్, అందులో అయితే అనుమానం లేదు. డెఫినెట్లీ రాబోయే రోజుల్లో అందరి మనసుల్ని కూడాను గెలుచుకుంటారు అని చెప్పేసి ఆశిద్దాం. నారా లోకేష్ గారు యువ నాయకులు, యువగల రథసారథి, ఫ్యూచర్ మార్గదర్శకులు 100%. ఎందుకంటే నేను ఆయనతో పాటు పర్సనల్ గా తిరిగే అవకాశం, అంటే వెళ్ళే అవకాశం, ట్రావెల్ చేసే చాలా సందర్భాల్లో దొరికింది. బట్ ఇందులో మరీ ముఖ్యంగా ఏంటంటే కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో హాజీరాని నుంచి రేప్కి, మర్డర్కి గురైతే కనుక అక్కడ తీసుకెళ్ళడానికి మన లోకేష్ గారు కూడా వచ్చారు, రామకృష్ణ గారు, తులసిరెడ్డి గారు, వీళ్ళందరూ వచ్చారు. ఆ రోజున నాకు రిటర్న్ లో లోకేషన్తో పాటు వచ్చే అవకాశం దొరికింది, ఆయనతో పాటు ఆయన కాదు. ఇలాగే సందర్భంలో నేను ఆయనతో అదేంటన్నా వీళ్ళు వైసీపీ వాళ్ళు చుట్టా బ్యాచ్, బట్కా బ్యాచ్, ఇలా ఏదేదో నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు కదా, మన వాళ్ళు ఎందుకని చెప్పేసి అలా మీరు ఎందుకని చెప్పి వాళ్ళకి అలా కౌంటర్ ఇవ్వరు అంటే భలే అన్నాడు ఆయన. ఆ రోజు నాకు భలే ఆశ్చర్యం వేసింది. మా అమ్మ తిట్టింది శుభ్లీభై నాకు, నేను ఏకవచనంతో మాట్లాడినా కానీ మా అమ్మ తిట్టింది. కాబట్టి లోకేష్ గారిపై అభిమానం పెరగడానికి గల కారణం మన తల్లి. ఎందుకంటే ఒక సమాజంలో ఒక కొడుకు లేకపోతే పిల్లలు ఉజ్వల భవిష్యత్తు వైపు వాళ్ళు వెళ్ళాలంటే కనుక వాళ్ళలో మోరల్ వాల్యూస్ ఉండాలి. ఈ రోజున ఇంత పెద్ద స్థానంలో ఉండి నారా లోకేష్ గారు నా తల్లి నాకు కొట్టిద్దంటే నన్ను కొట్టిద్ది అన్న మాట ఆయన చెప్పాడంటే ఆ తల్లి ఇచ్చినటువంటి పెంపకం ఏంటి అనేది అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది అందరికీ అర్థం కాదండి, అందరికీ అర్థం కాదు. సో డెఫినెట్లీ ఏంటంటే ఆ పెంపకంలో ఉంది. సో నారా లోకేష్ గారికి ఒక పెంపకము ఒక సువర్ణ హస్తాల్లో జరిగింది అన్న సంగతి తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తి రేపు ఫ్యూచర్ డెఫినెట్లీ ఒక ఆదర్శవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా కూడా మనం చూడవచ్చామని చెప్పి ఆశిద్దాం. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయంలో సనాతన ధర్మ విషయం మాట్లాడేటప్పుడు ముస్లింలు ఏదన్నా జరిగితే వాళ్ళంతా యూనిటీ అవుతారు, క్రిస్టియన్స్ జరుగుతారు, హిందువులు ఎందుకు కారని, అసలు ఈ సనాతన ధర్మ విషయాన్ని సడన్ గా ఎందుకు వచ్చిందంట తెర మీద కొంచెం? నాకు తెలిసి ఆయన చెప్పాడు కానండి, నాకు అవకాశం దొరికితే కనుక నేను కూడా అదే మాట్లాడతాను. ఆయన అయితే ఇంకా చాలా సొఫిస్టికేటెడ్గా, చాలా చక్కగా, అంటే ఒక లిమిట్లో ఉండి అడిగాడు. నన్ను అడిగితే కనుక ఇంకా ఆయన రెచ్చిపోవాల్సింది, అసలు పవన్ కళ్యాణ్ ఇంకా రెచ్చిపోవాల్సింది. ఎందుకంటే అప్పటికైనా కానీ సిగ్గొచ్చేది. తిరుపతి లడ్డు వ్యవహారం జరిగిందా జరగలేదా పక్కన పెడదాం, అది ఏంటనేది అది సుప్రీంకోర్టులోకి వెళ్ళింది కాబట్టి అది ఇదవుతుంది. ఇదే పని కనుక ముస్లిం సమాజంలో ఆయన చెప్పింది ఏంటి అదే కదా, అల్లా పేరు తీసుకుంటే కనుక ఏకమైపోతారు. ఇప్పుడు ఆయన నా గురించి పొగడాడా లేకపోతే నన్ను తిట్టాడా? నాలో ఉన్న ఒక గుడ్ థింగ్ ని ఆయన వేరే వాళ్ళకి ఉదాహరణగా చెప్తున్నాడు. ఇప్పుడు క్లాస్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళ గురించి మిగిలిన పిల్లలకి చూడండి ఇతను ఎంత బాగా చక్కగా చదువుతున్నాడు, ఇమ్మీడియట్ గా ఏది చెప్పినా కానీ పని చేసుకుంటూ వస్తున్నాడు, హోంవర్క్ చేసి వస్తున్నాడు అని చెప్పేసి క్లాస్ లో టీచర్ చెప్తే అది తప్పు అవుతుందా? అది తప్పెలా అవుతుంది? ఆయన నన్ను పొగుడుతున్నాడు, నా మతం గురించి పొగుడుతున్నాడు, మీరు చాలా చక్కగా మీరు అందరూ అయిపోతారు. మతాల మధ్య విద్వేషం రేపటి ఉండొచ్చు. మతాల మధ్య విద్వేషం అని చెప్పేసి మీరు ఎలా అనుకుంటారండి? మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టయితే కనుక ఆయన ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడి ఉండేవాడు. ఆయన ఒకవైపు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ రెండో వైపు నేను ఇస్లాంని గౌరవిస్తానంటున్నాడు, ఇంకో వైపు నేను క్రిస్టియానిటీని గౌరవిస్తాను అంటున్నాడు. ఆయనకి పిచ్చి క్లారిటీ ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన ఎమోషనల్ గా గట్టిగా చెప్పేటప్పటికి ఏంటంటే కొంతమంది దాన్ని పొలిటికల్ ఎజెండాగా తీసుకొని దాన్ని ఏదో రకంగా డిఫరెన్స్ తీసుకొని రావాలి. అవును, నేను మొన్న తిరుపతి వ్యవహారం లడ్డులో చూశాను, 10 మంది అండి
ఇప్పుడు తిరుపతి లడ్డు ఇస్తే నేను కళ్ళ ముందు నేను అనేక మంది చూశాను, చెప్పులు ఉడిచేస్తారు, కళ్ళకదండి. చేతిలో పెట్టిన తర్వాత కళ్ళకు అద్దుకొని తిని దానిలో ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ ని కూడా వదిలిపెట్టరు. అవును. అంటే కింద పట్టడానికి ఇష్టపడరు. మీకు భక్తి ఉందా? భక్తి ఉంటే ఒక 10 మంది యూనిటీ ఎందుకు? 10 మంది వదిలే ఇదన్నా. ఓకే. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పక్కన పెట్టండి, 10 మంది బయటకు వచ్చారా? ఇప్పుడు నేను అడిగితే అది మళ్ళీ వేరే రకంగా వెళ్ళింది కాబట్టి నేను ఆ రకంగా సందర్భం అడగదలుచుకోలేదు. వచ్చినప్పుడు అది వస్తుంది. కానీ ఒకటైతే నేను చెప్తాను, ఇంతకు ముందు గతంలో కొన్ని ఇంటర్వ్యూస్ లో నేను చెప్పుకున్నాను, ఇప్పుడు మళ్ళా నేను మీకు ఇది రిపీట్ చేస్తాను. చూడండి, నేను చాలా పర్టికులర్ గా నమ్మేటటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే ఏ మతాన్ని అయితే ఫాలో చేస్తున్నారో ఆ మతం ఏం చెప్తుందో ఆ మతానికి ఫాలో చేసే వ్యక్తికి తెలిసి ఉండాలి. ఆ మతం యొక్క పెద్దలు ఎవరైతే ఉంటారో వారు ఆ మతానికి సంబంధించినటువంటి అంశాలను వారికి తెలియపరచాలి. హిందూ సమాజంలో ఎవరు తెలియపరుస్తున్నారు? హిందూ సమాజంలో నాకు తెలియకుండా అడుగుతాను, ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీయా, భగవద్గీతను, పురాణాలు? నాకు చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. ఇదేనా రామరాజ్యం అంటే? బాబాలు ఇదేనా? నాకు తెలిసినంత వరకు నేను చదువున్నా, కాస్తో కూస్తూ నేను చదువున్నా, ఎక్కడ దూరం దూరంగా పొందనే లేదు, సంబంధాలు ఉన్నాయి. సంబంధమే లేదు. మీరేమో పుంకాలుగా మీరు వాట్సాప్ యూనివర్సిటీలోనేమో మీరు పూర్తిగా విరుద్ధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు హిందూ సమాజానికి. ఏదైతే హిందూ యొక్క మత గ్రంథాలు ఉన్నాయో, వేదాలు కానివ్వండి, పురాణాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను వీటికి డిఫరెంట్ గా మీరు ఇవన్నీ కూడాను చూపిస్తుంటే కనుక ఈ రోజున అసలైనటువంటి ఏదైతే మతం ఏం చెప్తుందనేది ఎలా తెలుస్తుంది? కాబట్టి ఇదంతా ప్రాబ్లం అండి. దిస్ ఈస్ ద ప్రాబ్లం. నేను అదే చెప్తాను, ఏ మతానికి చెందిన వ్యక్తి ఉన్నాడో ఆ మతానికి సంబంధించినటువంటి గ్రంథాలు వారికి తెలియాలి. మీ గ్రంథంలో ఏం రాస్తుంది? ఈ రోజున నైతిక విలువల కోసం మా లాంటి వాళ్ళను లేకపోతే ఇంకోళ్ళను పిలిచి క్లాసులు చెప్పిస్తున్నారు. నైతిక విలువలు ఎక్కడున్నాయండి వాళ్ళ సమాజంలో? నైతిక విలువలు వచ్చేది ఎక్కడి నుంచి? దైవ భీతి. ఇప్పుడు సీసీ కెమెరాలు మీరు పెడుతున్నారు, ఇక్కడ ఏం సీసీ కెమెరాలు లేవు. నేను ఏదో ఒకటి ప్లానింగ్ చేసి ఎవడో ఒకటి మర్డర్ చేసి వదిలేస్తాను, ఎవడు చూడట్లేదు కాబట్టి, అంటే సీసీ కెమెరాలు లేవు కాబట్టి. అల్టిమేట్ గా ఒక పవర్ ఉంది, అది నన్ను చూస్తుంది అన్న భయమే దైవ భీతి. ఆ దైవ భీతి ఎప్పుడైతే మనిషిలోకి వస్తుందో అప్పుడు అతను తప్పు చేయకుండా ఉంటాడు. మళ్ళీ ఆ దైవ భీతి తీసుకొని రావడంలో అటువైపు ముస్లిం సమాజం కానివ్వండి, లేకపోతే క్రైస్తవ సమాజం కానీ సక్సెస్ అయింది. హిందూ సమాజం